ప్రపంచమంతా ఒకవైపు నడుస్తుంది. మా రన్నింగ్ స్టాఫ్ మాత్రం ఒకవైపు నడుస్తుందండి. ఎలా అంటే ప్రపంచం మొత్తం 8 గంటలు పనిచేయాలని చెప్పేసి ఆల్రెడీ కొన్ని శతాబ్దాల క్రితమే నిర్ణయించారు. కానీ మమ్మల్ని మాత్రం ఇంకా 12 గంటలు, 16 గంటలు, అవసరమైతే 20 గంటలు అంటే అది బలవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ 8 గంటల పని దినాలు మాకు కావాలి. ఈ 12 గంటలు, 16 గంటల వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనిషి 8 గంటలు పనిచేసిన తర్వాత ఆల్మోస్ట్ సాచురేటెడ్ సిచ్యువేషన్ దాటిపోతాడు. ఆ తర్వాత మేము ఎలా పనిచేయగలం? మా బ్రెయిన్ ఎటో పనిచేస్తుంది, మా ఇంజిన్ ఎటో వెళ్తుంది. ఆ వర్కింగ్ కండిషన్ మా మీద ఎందుకు రుద్దాలి? వాళ్ళు రుద్దేసిన తర్వాత ఏదో యాక్సిడెంట్ అయిందనుకోండి, మళ్ళీ మొత్తం మా మీద ఎలా అవుతుంది? వాళ్ళు ఫోర్స్ చేయబట్టే మేము 10 గంటల దాటి పని చేయగలుగుతున్నాం. చేసిన తర్వాత నిన్ను ఎవడు పని చేయమన్నాడు? 10 గంటల తర్వాత నువ్వు ఎందుకు బండి ఆపలేదు? 12 గంటలతో నువ్వు ఎందుకు బండి ఆపలేదంటే, ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటాడు, ఇప్పుడు మీ ఆఫీసర్ ఉన్నారు, మిమ్మల్ని నువ్వు వెళ్ళి పని చేయి అంటే మీరు ఎలా రిజెక్ట్ చేయగలరు? మీకు ఎన్ని రూల్స్ తెలియనియండి, ఎన్ని రెగ్యులేషన్స్ తెలియనియండి. మనకు వచ్చిన భయం ఉంటుంది మనిషి అనేవాడికి. ఆ భయాన్ని వాడుకొని మమ్మల్ని ఈ విధంగా 12 గంటలు, 14 గంటలు పని చేయడం వలన మా హెల్త్ ఇష్యూస్ అలా పెట్టండి. మా హెల్త్ ఇష్యూస్ పక్కన పెడితే రైల్వే సేఫ్టీ కానీ, ప్యాసింజర్ సేఫ్టీ కానీ, ఈ ఫ్లైట్ కారిడార్ సేఫ్టీ కానీ ప్రతిదీ నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పరంగా వాళ్ళకి, మా పరంగా మాకు కావాల్సిన రైట్స్ మాకు ఇచ్చి మమ్మల్ని పని చేయించుకుంటే మేము కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం.